ఓకే మా గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఇప్పుడు వచ్చరికి మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అమ్మా పార్ట్ 9 వీడియో అన్నట్టు. దీనిలో చూడమ్మా ఎలాంటి ప్రాబ్లం అడిగి ఉన్నారు. ఇక్కడ చూస్తే మీరు ఏదైతే ఉందో ఫ్రమ్ ద ప్రైసెస్ ఆఫ్ ద షేర్స్ ఎక్స్ అండ్ వై ఆర్ గివెన్ బిలో. అంటే ఏదైతే ఉందో 2 షేర్స్ ఉన్నాయంటమ్మా, ఎక్స్ అండ్ వై అని చెప్పి 2 షేర్స్ ఉన్నాయి. వాటి యొక్క ప్రైసెస్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి ఇచ్చున్నారు ఫర్ 10 days. అంటే ఏదైతే ఉందో ఒక 10 days లో వాటి యొక్క ప్రైసెస్ ఎలా ఉన్నాయి, ఆ 2 షేర్స్ యొక్క ప్రైసెస్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి ఇచ్చున్నారు ఆఫ్ ట్రేడింగ్. ఫైండ్ అవుట్ విచ్ షేర్ ఈజ్ మోర్ స్టేబుల్. అంటే ఏ షేర్ అనేది బాగా స్టేబుల్ గా ఉంటుంది అని చెప్పేసి అడుగున్నారమ్మా. మరి దానికోసం మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే అమ్మా కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ అనే దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్. మరి ఈ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఏదైతే ఉందో టేబుల్లో కానీ చూసినట్టయితే ఎక్స్ అనే షేర్ కి ఒక 10 days లో దాని యొక్క ప్రైస్ వాల్యూ ఎలా ఉందనేది ఇచ్చున్నారు. అలాగే వై అనే షేర్ దానికి 10 days లో దాని యొక్క ప్రైస్ వాల్యూ ఎలా ఉందనేది ఇచ్చున్నారు అనమాట. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఏదైతే ఉందో ఎక్స్ అనే షేర్ యొక్క కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఫైండ్ అవుట్ చేద్దాము. అలాగే వై అనే షేర్ యొక్క కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. మరి ఈ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ కి మనకి ఫార్ములా వచ్చేసరికి సిగ్మా బై ఎక్స్ బార్ ఇంటూ 100. సిగ్మా అంటేనే ఉన్న స్టాండర్డ్ డీవియేషన్, ఎక్స్ బార్ అంటే ఉన్న మీను. మనకు ఆల్రెడీ స్టాండర్డ్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే వేరియన్స్ సిగ్మా స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి. సరే, ఇక్కడ వచ్చేసరికి మీరు ఏదైతే ఉందో స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కోవాలి లేకపోతే వేరియన్స్ కనుక్కోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇచ్చినటువంటి సిరీస్ చూద్దాం అమ్మా. మొత్తం ఏదైతే ఉందో 3 types ఆఫ్ సిరీసెస్ అన్నాను కదా, ఇండివిజువల్ సిరీస్, డిస్క్రీట్ సిరీస్, కంటిన్యూస్ సిరీస్. నేను ప్రతిసారి చెప్తానే ఉన్నాను, ఇండివిజువల్ సిరీస్, డిస్క్రీట్ సిరీస్, కంటిన్యూస్ సిరీస్. మరి ఇక్కడ ఏదైతే ఉందో ఎక్స్ అనే షేర్ యొక్క 10 values ఇచ్చినారు. అంటే ఏదైతే ఉందో మనకి 2 problems అన్నట్టు. ఎక్స్ అనే దానికి మనం కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ కనుక్కోవాలి, వై అనే షేర్ కి మనం కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, చూడండి జాగ్రత్తగా. ఎక్స్ అనే షేర్ ఏదైతే ఉందో దాని యొక్క 10 ఇండివిజువల్ వాల్యూస్ ఇచ్చినారు కాబట్టి ఇది కాస్త ఇండివిజువల్ సిరీస్ అనేటువంటి ప్రాబ్లం కింద వస్తుందమ్మా. దానికి సంబంధించిన ఫార్ములాస్ వాడి మనం ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సరే చూడమ్మా, టేబుల్లో మనకి ఎక్స్ యొక్క వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ మనం రాసుకుందాము. అంటే ఇండివిజువల్ గా ఫస్ట్ ఏదైతే ఉందో ఎక్స్ఐ అంటే ఎక్స్ అనే షేర్ యొక్క మనకి ఎక్స్ఐ వాల్యూస్ అనమాట 35, 54, 52, 53, 56, 58, 52, 50, నెక్స్ట్ 51, 49. మరి ఈ విధంగా మనకి కొన్ని ఇండివిజువల్ గా కొన్ని ఏదైతే ఉందో ఇండివిజువల్ అబ్జర్వేషన్స్ ఇచ్చినారో వీటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీన్ ఫైండ్ అవుట్ చేద్దాం. వీటికి మీన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి ఫార్ములా ఇండివిజువల్ సిరీస్ లో మనకి మీన్ కనుక్కోవాలి అంటే ఫార్ములా సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకే, మరి ఇక్కడ మనం హెడ్డింగ్ పెట్టుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి ఏమన్నా ఫర్ ద షేర్ ఎక్స్. అంటే ఇదంతా కూడా మనం షేర్ ఎక్స్ గురించి ఎక్స్ అనే షేర్ కి మనం ఇప్పుడు చేస్తున్నాం అనమాట. ఫర్ ద షేర్ ఎక్స్. షేర్ ఎక్స్ కి వచ్చేసరికి మనం మీన్ ఎక్స్ బార్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎక్స్ బార్ అన్నట్టు ఎక్స్ బార్. మరి ఇది వచ్చేసరికి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మరి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఇప్పుడు మనం ఏదైతే ఉందో వీటి మొత్తాన్ని మనం యాడ్ చేయాలి. చూడమ్మా, యాడ్ చేద్దాం. చూడమ్మా, 5 + 4 9, 9 + 2 11, 11 + 3 14, 14 + 6 20, 28, 30, 31, 9 40. ఇక్కడ 4 ఉంటుంది. 4 + 4 8, 13, 23, 33, 43, 46, 51 అంటే 510 అవుతుందమ్మా. 510 అన్నమాట.
అంటే ఇక్కడ మనం ఇది రాసుకుందాం 510 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మనం యాడ్ చేసినట్టు 1 2 3 4 5 6 7 8 9 10 మొత్తం నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 10 ఉన్నాయి. 510/10 అంటే 51. అంటే మనకి ఎక్స్ బార్ వాల్యూ కాస్త 51 అని చెప్పేసి వచ్చిందమ్మా. ఇప్పుడు నెక్స్ట్ టేబుల్లో మనం ఏం చేయాలి, ఈ xi వాల్యూస్ లోంచి ఎక్స్ బార్ మీన్ అనే దాన్ని మనం సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే 35 మైనస్ 51, అలాగే 54 మైనస్ 51, 54 మైనస్ 51, 52 మైనస్ 51, 53 మైనస్ 51, 56 మైనస్ 51, 58 మైనస్ 51, 52 మైనస్ 51, 50 minus 51, 51 minus 51, 49 minus 51. అంటే ఇక్కడ కూడా ఉన్నటువంటి ప్రతి ఒక్క x వాల్యూ నుంచి 51 సబ్ట్రాక్ట్ చేస్తాను. 35 minus 51 minus 16, 54 minus 51 plus 3, 54 minus 51 1, 53 minus 51 2, 56 minus 51 5, 58 minus 51 7, 52 minus 51 1, 50 minus 51 minus 1, 51 minus 51 0, 49 minus 51 minus 2. ఈ విధంగా మనం xi మైనస్ ఎక్స్ బార్ వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేసామమ్మా. xi మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ వచ్చినటువంటి వాల్యూస్ ని మనం స్క్వేర్ చేయాల్సి ఉంటుంది. మైనస్ 16 హోల్ స్క్వేర్ 256 అవుతుంది. 3 స్క్వేర్ అంటే 9, 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4, 5 స్క్వేర్ అంటే 25, 7 స్క్వేర్ అంటే 49, 1 స్క్వేర్ అంటే 1, మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే 1, 0 స్క్వేర్ అంటే 0, మైనస్ 2 హోల్ స్క్వేర్ అంటే 4. అంటే ఈ విధంగా మనకి ఇక్కడ వచ్చినటువంటి xi మైనస్ ఎక్స్ బార్ ని మనం స్క్వేర్ చేయాల్సి ఉంటుంది. మరి వీటి మొత్తాన్ని మనం యాడ్ చేస్తే సిగ్మా xi మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ వస్తుందమ్మా. ఈ మొత్తాన్ని యాడ్ చేద్దాం. 4 + 1 5, 6 15 20 24 25 34 6 40. ఇక్కడ 4 రాసుకుంటాను, ఇక్కడ 0 రాసుకుంటాను. 4 + 4 8, 10 + 5 15, ఇక్కడ 1 రాద్దాం. 1 + 2 3, ఇక్కడ 350 అవుతుంది అన్నట్టు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏదైతే ఉందో టేబుల్లో మనకి వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. వేరియన్స్ కి ఫార్ములా సిగ్మా స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు సిగ్మా xi మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ బై n అవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే xi మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ కి సిగ్మా అప్లై చేస్తే ఎంత వస్తుంది, 350 అన్నట్టు. 350/10 అంటే 35. ఇప్పుడు నేను వచ్చేసరికి స్టాండర్డ్ డీవియేషన్ సిగ్మా కనుక్కుంటానమ్మా. స్టాండర్డ్ డీవియేషన్ ఇక్కడ సిగ్మా ఎక్స్ అనుకుంటాను. ఎందుకని సిగ్మా ఎక్స్ అనుకుంటాను అంటే ఎక్స్ అనే షేర్ కాబట్టి సిగ్మా ఎక్స్ అనుకుంటాను. అది కాస్త రూట్ సిగ్మా స్క్వేర్ 35 కూడా సిగ్మా కావాలంటే √35. ఈ √35 ని మనం ఫైండ్ అవుట్ చేసినట్టయితే 5.91 అనేది వస్తుంది అన్నట్టు. ఆల్రెడీ రూట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్లో మీకు చెప్పున్నానమ్మా. ఆ విధంగా మీరు ట్రై చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకి స్టాండర్డ్ డీవియేషన్ కూడా వచ్చేసింది సిగ్మా ఎక్స్, అలాగే మనకి మీన్ ఎక్స్ బార్ కూడా వచ్చింది. ఇప్పుడు నేను కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ కనుక్కుంటాను అనమాట. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ షేర్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మనకి సిగ్మా ఎక్స్ బై ఎక్స్ బార్ ఇంటూ 100. సిగ్మా ఎక్స్ బై ఎక్స్ బార్ ఇంటూ 100. మనకి సిగ్మా ఎక్స్ అంటే ఉన్న 5.91 వచ్చింది డివైడెడ్ బై ఎక్స్ బార్ మీన్ అంటే ఉన్న 51 వచ్చింది ఇంటూ 100 అంటే 591/51.
ఈ 591/51 అంటే అప్రాక్సిమేట్గా 11.58 అవుతుందమ్మా. మీరు తర్వాత ఒకసారి వెరిఫై చేయండి. ఏదైతే ఉందో 591ని 51తో డివైడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ వన్. ఫర్ ద షేర్ y, మనం y అనే షేర్ గురించి మనం ఇప్పుడు చేస్తున్నాం అన్నట్టు. ఇప్పుడు దీనికి వచ్చేసరికి మీన్ మనం y బార్ అనుకుందాం అమ్మా. మీన్ ని మనం y బార్ అనుకుందాం. ఫార్ములా వచ్చేసరికి సేమ్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ దట్ ఈస్ ఈక్వల్ టు ఈ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ yi వాల్యూస్ అన్ని రాద్దాం. ఇక్కడ కింద y యొక్క షేర్ యొక్క వాల్యూస్ అంటే 108, అలాగే 107, తర్వాత 105, తర్వాత మళ్ళా 105, మళ్ళా 106, 107, 104, 103, 104, 101. ఈ y అంటే ఏదైతే ఉందో y షేర్ యొక్క అన్ని ఇండివిజువల్ అబ్జర్వేషన్స్ అన్నిటిని ఇప్పుడు మనం యాడ్ చేయాలన్నట్టు. ఇక్కడ యాడ్ చేద్దాం. 4 + 1 5, 5 + 3 8, 8 + 4 12, 12 + 7 19, 19 + 6 25, 30, 35, 42, 50 అవుతుంది. ఇక్కడ 50, 50. ఇవన్నీ జీరోసే కాబట్టి 5 అవుతుంది. 1 2 3 4 5 6 7 8 9 10. ఇది కాస్త 1050 అవుతుంది అన్నట్టు. ఈ 1050 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ 10 తీసేస్తే మనకి 105. మనకి సెకండ్ y అనే షేర్ యొక్క మీన్ వాల్యూ కాస్త 105 వస్తుంది. ఇప్పుడు ఈ ప్రతి ఒక్క yi లోంచి ఈ 105ని మనం ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేయాలమ్మా. అంటే 108 మైనస్ 105, 107 మైనస్ 105, 105 మైనస్ 105, 105 మైనస్ 105, 106 మైనస్ 105, 107 మైనస్ 105, 104 మైనస్ 105, 103 మైనస్ 105, 104 మైనస్ 105, 101 మైనస్ 105. 108 మైనస్ 105 అంటే 3 అవుతుంది. 107 మైనస్ 105 అంటే 2 అవుతుంది. 105 మైనస్ 105 0. మళ్ళీ 105 మైనస్ 105 0. 106 మైనస్ 105 1. 107 మైనస్ 105 2. 105 మైనస్ 104 మైనస్ 105 మైనస్ 1. 103 మైనస్ 105 మైనస్ 2. 104 minus 105 minus 1. 101 minus 105 minus 4. నెక్స్ట్ ఉన్నమా yi minus y bar whole square. అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి వాల్యూస్ ఇప్పుడు మనం స్క్వేర్ చేయాల్సి ఉంటుందమ్మా. 3 స్క్వేర్ అంటే 9, 2 స్క్వేర్ అంటే 4, 0 స్క్వేర్ 0, 0 స్క్వేర్ 0, 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, minus 1 whole square 1, minus 2 whole square 4, minus 1 whole square 1, minus 4 whole square 16. వీటి మొత్తాన్ని యాడ్ చేద్దాం. 21, 22, 26, 27, 31, 40. వీటి మొత్తాన్ని యాడ్ చేస్తే 40 వస్తుందమ్మా. ఇప్పుడు ఏదైతే ఉందో మనం వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. వేరియన్స్ సిగ్మా స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు సేమ్ సిగ్మా yi మైనస్ y బార్ హోల్ స్క్వేర్ బై n అవుతుంది. ఇది కాస్త మీరు అబ్జర్వ్ చేస్తే ఇది 40 అమ్మా. 40/10 అంటే 4 అన్నట్టు. ఇప్పుడు నేను ఏదైతే ఉందో స్టాండర్డ్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేస్తాను. స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని మనం సిగ్మా వై అనుకుందాం అమ్మా. సిగ్మా వై అంటే √4 దట్ ఈస్ ఈక్వల్ టు 2 అవుతుంది. ఇప్పుడు నేను వచ్చేసరికి కోషంట్ ఆఫ్ వేరియేషన్
of share y, that is equal to sigma y by y bar into 100, that is equal to మనకి సిగ్మా y అంటే 2 వచ్చింది బై y బార్ వచ్చేసరికి 105 అయింది ఇంటూ 100. ఇది కాస్త మీరు అబ్జర్వ్ చేస్తే 200 బై 105 అంటే ఇది 1.9 అవుతుందమ్మా, 1.9 అవుతుంది. ఓకే మా చూడండి సార్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి ఏమన్నాడంటే అమ్మా, ఏదైతే ఉందో కోషంట్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ ద షేర్ ఎక్సా కోషంట్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ షేర్ వై అని చెప్పేసి మనల్ని అడగలేదమ్మా. మనల్ని అడిగింది ఏంటి, విచ్ షేర్ అంటే అక్కడ 2 షేర్స్ ఉన్నాయి, వాడికి 10 days లో జరిగినటువంటి ట్రేడింగ్ అనేది వాడికి ఇచ్చిన డేటా అనేది. అయితే విచ్ షేర్ ఈజ్ మోర్ స్టేబుల్ అంటే ఏదైతే ఉందో ఎక్కువగా కన్సిస్టెంట్ గా ఉన్నది ఏది అని చెప్పేసి అడిగాడు. మరి ఇక్కడ మీరు ఏదైతే ఉందో అబ్జర్వ్ చేస్తే quotient of variation of x is 11.58, quotient of variation of share y is 1.9. అంటే ఏదైతే ఉందో x అనే షేర్ యొక్క quotient of variation అంటే ఎక్కువగా వేరియేట్ అయ్యింది ఏది అంటే x అనే షేరు, తక్కువగా వేరియేట్ అయ్యింది ఏదయ్యా అంటే y అనే షేరు. అంటే తక్కువగా వేరియేట్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ మోర్ స్టేబుల్ అన్నట్టు. therefore quotient of variation CV అనే రాయొచ్చమ్మా. quotient of variation of x is greater than quotient of variation of share y, quotient of variation of share x is greater than quotient of variation of share y. therefore the share y is more stable అంటే దీని యొక్క వేరియేషన్ తక్కువగా ఉన్నది అంటే కాబట్టి ఇది ఎక్కువ స్టేబుల్ గా ఉంటుంది. ఓకే మనం నోట్ చేసుకోండి. Please do like, share and subscribe Prakash Naik